చీకటి రాత్రి కాని ఒక వెలుగు పుడితే ప్రపంచం మారిపోతుంది. ఈరోజు మనం వింటున్నది కేవలం కథ కాదు, ప్రేమ, త్యాగం, ధైర్యంతో పుట్టిన ఒక మహత్తర రాత్రి కథ. ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి మీ ఆశీర్వాదం. మరి ఆ అద్భుత రాత్రికి వెళ్దాం. మథురలో అందరూ నిద్రపోలేని రాత్రి. భయం ప్రతి ఇంటి గుమ్మం దగ్గర కూర్చుంది. కాని జైలులో ఇద్దరి హృదయాల్లో ప్రేమ మాత్రమే ఉంది. దేవకి, వసుదేవుల ప్రేమ. బయట మెరుపులు, లోపల ప్రార్థనలు. కన్నీరు మధ్య ఒక చిన్న శ్వాస వినిపించింది. కృష్ణుడు పుట్టాడు. ఆ క్షణం జైలులోని చీకటి ఓడిపోయింది. దేవకి కళ్ళెలో కన్నీళ్లు, కాని భయం లేదు, గర్వం మాత్రమే. వసుదేవుడు చిన్న బిడ్డను ఛాతీకి ఆనించగానే బిడ్డ చేతిని ఆయన వేలపై ఉంచాడు. ఏ మాట లేదు, కాని ఆ చిన్న స్పర్శ ఇలా చెప్పింది, నాన్నా, భయపడకండి, నేను ఉన్నాను. వసుదేవుడు అడుగు వేస్తున్నాడు. ప్రతి అడుగు తండ్రి ప్రేమతో భారంగా, ప్రతి అడుగు భగవంతుడి నమ్మకంతో బలంగా. జైలు తలుపులు తాముగానే తెరుచుకున్నారు. యమునా నది ఉగ్రంగా ఉప్పొంగుతోంది. కాని వసుదేవుడు చిన్న బిడ్డను ఇంకా బిగిగా హత్తుకున్న క్షణం నీళ్లు దారి మార్చాయి. అతని చేతుల్లో ఉన్నది దేవుడు కాదు, తండ్రి ప్రేమకు ప్రతిఫలం. గోకులం చేరిన తర్వాత కృష్ణుడిని యశోద పక్కన పెట్టిన క్షణం బిడ్డ చిరునవాడు. అది మాటలలో కాదు, ప్రేమలో ఇచ్చిన ధైర్యం. ఆ రాత్రి ప్రపంచం అర్థం చేసుకోకపోయినా దేవకి అర్థం చేసుకుంది. నా బిడ్డ దూరం కాలేదు, ఆయన ప్రపంచం మొత్తాన్ని తన ఒడిలోకి తీసుకుపోవడానికి వెళ్లాడు. మొరల్: కొన్నిసార్లు దేవుడు మనతో ఉండడానికి కాదు, ప్రపంచాన్ని మార్చడానికి మన దగ్గర్నుంచి దూరమవుతాడు. కాని దూరమైన ప్రేమ ఎప్పుడూ మన హృదయం నుంచి దూరం కాదు. ఫ్రెండ్స్, మీరు ఇంకా మా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేదని చిన్న కృష్ణగు చాలా బాధపడుతున్నాడు. వెంటనే ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ చేస్తే అతని ముఖంలో మళ్లీ అందమైన చిరునవ్వు వస్తుంది. చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ మా ఛానల్కి శక్తి.